వెల్కమ్ టు జానూస్ మేకర్స్. ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు ఇలాంటి ఫ్లవర్ మేకింగ్ దుపట్టాతో కానీ శారీతో కానీ ఎలా చేసుకోవాలని చూపిస్తాను. చాలా మందికి తెలిసే ఉంటే తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిందంతా ఒక సేఫ్టీ పిన్ అండ్ ఒక రబ్బర్ బ్యాండ్. ఇలా దుపట్టాని హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక శారీకి కుచ్చులు పెట్టుకుంటాం కదా, మనం అలా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నాక హోల్డ్ చేస్తూ పైన రబ్బర్ బ్యాండ్ అనేది టై చేసుకోవాలి. మనకి పెద్ద ఫ్లవర్ కావాలంటే పెద్దగా కొంచెం లీవ్ చేసుకుని టై చేసుకోవచ్చు రబ్బర్ బ్యాండ్ని. అది చిన్నగా కావాలంటే చిన్నగా కొంచెం గ్యాప్ ఇస్తూ మనం రబ్బర్ బ్యాండ్ని హోల్డ్ చేసుకోవాలి. అది దాని తర్వాత ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. రౌండ్గా స్ప్రెడ్ చేసుకొని మనకి 2 ఎడ్జెస్ లాస్ట్కి వస్తాయి కదా, ఆ 2 ఎడ్జెస్ అనేది బ్యాక్ సైడ్ నుంచి నేను చూపిస్తున్న విధంగా ఇలా సేఫ్టీ పిన్ అయితే సెక్యూర్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ పెట్టుకుంటే మనకి ఫ్లవర్ కనిపించేటప్పుడు ఆడ్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ నుంచి పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఫ్లవర్ అనేది అయిపోయింది. ఈ ఫ్లవర్ అనేది మీకు సింపుల్గా డ్రెస్సెస్ ఉండేటప్పుడు దాని లుక్ని కొంచెం ఎన్హాన్స్ చేయడానికి ఈ ఫ్లవర్ ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చాలా యూనిక్గా ఉంటుంది. శారీస్ పైకి కూడా ఈ ఫ్లవర్ అనేది చాలా బాగుంటుంది. టీనేజర్స్ కానీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.